జై గురుదేవ్. రోజుకొక ఆసనం కార్యక్రమంలో ఈరోజు 13వ రోజు. మనం ఈరోజు ధనురాసనం నేర్చుకుందాం. ధనురాసనం అంటే ధనస్సు అనంటే బాణం. ఈ బాణము లాంటి ఆసనం కాబట్టి దీన్ని ధనుర్ ఆసన్ అని చెప్పబడుతుంది. మనం ఈరోజు ఈ ధనురాసనం నేర్చుకుందాం. అయితే ఆరోగ్యం గురించి ఒక మంచి మాట చెప్పుకుందాం. ఈరోజు ఏమవుతుందనంటే పిల్లలు ఒబేసిటీ రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే బేకరీ ఫుడ్స్. ఈ బేకరీ ఫుడ్స్లలో ఎగ్ పఫ్, కర్రీ పఫ్లు, కేకులు, బర్గర్లు, పిజ్జాలు ఇట్లాంటివన్నీ తింటున్నారు. ఈ పిజ్జాలు, కేకులు, బ్రెడ్ ఇవన్నీ కూడా మైదా పిండితో తయారవుతున్నవి. మైదా పిండి డైజెషన్ కాదు. మైదా పిండి వల్లనే షుగరు, బీపీ ఇలాంటివన్నీ రావడానికి ఆస్కారం ఉంది. క్యాన్సర్ లాంటి రోగాలు రావడానికి కూడా అతి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ బేకరీ ఫుడ్స్ వల్లనే. అందుకే మనం ఈ బేకరీ ఫుడ్స్ను ఎంత అవాయిడ్ చేయగలిగితే మన పిల్లలు అంత ఆరోగ్యంగా ఉంటారు. ఈ ఒబెసిటీకి కారణమయ్యే ఫుడ్స్ అన్నీ ఇవే. అందుకోసం వీటిని వీలైనంత వరకు దూరం పెట్టి మీరు వారానికి 2 సార్లు పజ్జొన్నలు లేకపోతే అరకలు, కొర్రలు, సామలు ఇట్లాంటివి మనం పిల్లలకు అలవాటు చేయడం చేస్తే చాలా మంచిది. ఎందుకంటే భవిష్యత్తులో ఈ పిల్లలు ఈ తీసుకునే ఆహారము ఏం చేస్తుందనంటే వీళ్ళను బీపీ, షుగర్లకు అనువుగా శరీరాన్ని తయారు చేయడానికి ఆస్కారం కలుగుతుంది ఈ బేకరీ ఫుడ్స్ వల్ల. ఇవి ఈ శరీరాన్ని అలా ఈ షుగర్లకు, బీపీలకు అనువుగా తయారు కాకుండా ఆపడం కోసం ఈ తృణధాన్యాలను వాడితే మీరు వాటిని మనం దూరం చేయడానికి ఆస్కారం ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తున్నాను. సరే, ఇప్పుడు మనం ధనురాసనం ఎలా వేయాలనో మీకు ఇప్పుడు చూపెడతా. నెమ్మదిగా మనం ఈ ఆసనం వేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇలా నెమ్మదిగా పడుకొని ఈ 2 కాళ్ళను దగ్గరికి తీసుకోవాలి. ఇలా దగ్గరికి తీసుకొని ఈ 2 కాళ్ళను ఇలా పట్టుకొని మనము పొట్ట పైన లెగడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే శ్వాస బాగా పీల్చుకొని నెమ్మదిగా పైకి లెగాలి. చూడండి, ఇలా ఉండగలిగేంతసేపు ఉండి మళ్ళీ నెమ్మదిగా కిందికి వెళ్ళిపోవడం. ఇలా ఉన్నప్పుడు మనం దీన్ని మకరాసనం వేయాలి అని చెప్పా. మకరాసనంలో హాయిగా రిలాక్స్ అవ్వడం జరుగుద్ది. ఇప్పుడు మన కెలరీస్ బర్న్ అవ్వడం వల్ల బాగా స్టెమినా ఎక్కువ ఖర్చు అవ్వడం జరుగుద్ది. అందుకోసం జాగ్రత్తగా మనం 1 నిమిషం 2 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ మకరాసనం మళ్ళీ ఒకసారి ఇద్దాం. ఈ 2 కాళ్ళను దగ్గరికి లాగానే ఇప్పుడు మళ్ళీ ఒకసారి ధనురాసనం. ఈ ధనురాసనంలో శ్వాస పీల్చుకొని నెమ్మదిగా పైకి లెగాలి. శ్వాస పీలుస్తూ ఉండగలిగేంతసేపు శ్వాసను కూడా ఆపాలి. లేదు అంటే శ్వాస నెమ్మదిగా పీల్చుకుంటూ ఇక్కడ ఒక 2 శ్వాసలు చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ నెమ్మదిగా కిందికి వచ్చేసి మళ్ళీ మకరాసనంలో వెళ్ళిపోవచ్చు. ఇలా మళ్ళీ రక్తం వేగంగా శరీరంలో ప్రవహిస్తున్న సమయంలో మనం ఈ మకరాసనం వేస్తే రక్త ప్రసరణ స్లోగా అవ్వడం జరుగుద్ది. ఇలా పడుకొని మళ్ళీ పైకి లెగిసేటప్పుడు ఖచ్చితంగా మనం మెల్లికిలా పడుకొని నెమ్మదిగా కాళ్ళు చాపి ఈ చెయ్యిని పైకి తీసుకొని నెమ్మదిగా కుడివైపు తిరిగి కుడి చెయ్యి సాయంతోనే పైకి లెగాలి. ఎడమ చెయ్యి కాస్త సపోర్ట్గా తీసుకోవచ్చు. ఇది మనం ధనురాసనం చేసాం. ఈ ధనురాసనం యొక్క బెనిఫిట్స్ ఏంటంటే ముఖ్యంగా మన వెన్నుపూస బొక్కలు ఏవైతున్నాయో ఇవి అద్భుతంగా కదల్చడం జరుగుద్ది. ఈ వెన్నుపూసల మధ్య ఉన్న కార్టిలేజ్ను చాలా జాగ్రత్తగా మనము చేస్తూ ఈ ధనురాసనం వేయడం జరుగుద్ది. ఈ ధనురాసనంలో వెన్నుపూస బొక్కలు అద్భుతంగా సాగదీసి ఆ వెన్నుపూస బొక్కలలో ఉన్న వెన్నుపూసతో వచ్చే
అతి ప్రధానమైన మెదడులో నుండి వచ్చే అతి ప్రధానమైన నరాలను మనం సాగదీయడం జరిగింది. దీనివల్ల రక్త ప్రసరణ అద్భుతంగా జరుగుద్ది. అలాగే వెన్నుపూస బొక్కలు స్ట్రెంగ్త్ అవ్వడం జరుగుద్ది. ఈ వెన్నుపూస బొక్కలు కూడా వాటికి అద్భుతమైన స్ట్రెంగ్త్ని ఇవ్వడం జరుగుద్ది. ఈ చక్రాసనం వల్ల మనం పొట్ట మీద ఉండడం వల్ల ఈ పొట్టకు సంబంధించిన జబ్బులన్నీ తగ్గిపోవడం జరుగుద్ది. అలాగే ముఖ్యంగా కిడ్నీ బాగా యాక్టివేట్ అవ్వడం జరుగుద్ది. అట్లాగే మన పేగులు, తర్వాత ఇంటెస్టైన్స్, స్మాల్ బిగ్ ఇంటెస్టైన్స్, తర్వాత పాంక్రియాస్ గ్రంథి, తర్వాత గాల్ బ్లాడరు, లివరు, ఇవన్నీ కూడా అద్భుతంగా మనకు యాక్టివేట్ అవ్వడం జరుగుద్ది. అట్లాగే సేమ్ టైంలో మన ఈ స్పాండిలైటిస్కి సంబంధించిన బోన్స్ కూడా యాక్టివేట్ అవ్వడం జరుగుద్ది. కానీ జనరల్గా ఎప్పుడు కూడా ఈ ఆసనాలు వేసేటప్పుడు నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నా, జనరల్గా బీపీ షుగర్లు ఉన్న వాళ్ళను వేయనీయం. ఇది బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటే పర్వాలేదు, అలాగే ఆపరేషన్ అయిన వాళ్ళు కూడా చేయకుండా ఉంటేనే బాగుంటుంది. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు వేయచ్చు, బీపీ ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా అంత పెద్ద కష్టమైంది ఏం కాదులే, కానీ వీలైనంత వరకు బీపీ కంట్రోల్లో ఉండేటట్టు చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఈ ఆసనం ద్వారా మనకు కాళ్ళు, తొడలు, అట్లాగే పొట్ట, ఇవన్నిటికీ అద్భుతమైన రక్త ప్రసరణ జరిగి ఇది ఈ సర్వ రోగాలను కూడా ఇది క్లియర్ చేయగలిగే ఇది కూడా ఒక అద్భుతమైన ఆసనం. మనం ఈరోజు ఈ ధనురాసనం యొక్క అద్భుతమైన ప్రక్రియను మీరు నేర్చుకున్నారు. మనం ఈ ధనురాసనం కాస్త కొద్దిగా టిపికల్గా ఉంటుంది కానీ ఈజీగా చేయడం జరుగుద్ది. కాకపోతే కొంతమంది ఈ బొజ్జ ఎక్కువ ఉన్న వాళ్ళు వేయలేకపోవచ్చు. ఇది నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. మిత్రులారా, ఈ ధనురాసనంతో కూడా మనకు ఈ సేమ్ మనకు ఈ కడుపు తర్వాత తలకు సంబంధించిన రక్త ప్రసరణ అద్భుతంగా జరిగి ప్రతి నరాల వ్యవస్థను యాక్టివేట్ చేయడం జరుగుద్ది. మిత్రులారా, మరి ఈరోజు ధనురాసనం నేర్చుకున్నాం మనం. మరి మీరు ఖచ్చితంగా దీన్ని షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరి మమ్మల్ని మీరు ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి. మరి మీ అందరికీ మీ యోగా గురు గోడ రమేష్. సర్వే జన సుఖినో భవంతు. జై గురుదేవ్. అందరికీ నమస్కారం.